అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క వార్త ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అవును, అగ్రరాజ్యం అమెరికాకు, మిడిల్ ఈస్ట్ మొనగాడు ఇరాన్కు మధ్య స్విట్జర్లాండ్లో జరుగుతున్న శాంతి చర్చలు ఊహించని విధంగా అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఇరు దేశాల మధ్య శాంతి కుదురుతుందని, మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు తొలగిపోతాయని ప్రపంచమంతా ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో ఇరాన్ అగ్రరాజ్యానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. కేవలం 80 నిమిషాలకే ఇరాన్ ప్రతినిధుల బృందం చర్చల టేబుల్ నుంచి లేచి వచ్చేసింది. అమెరికా ముఖం మీదే తలుపులు కొట్టినంత పనిచేసింది. అసలు స్విట్జర్లాండ్ చర్చల గదిలో ఏం జరిగింది? అమెరికా అహంకారాన్ని ఇరాన్ తన దమ్ముతో ఎలా అణచివేసింది? ఇరాన్ చూపించిన విశ్వరూపం ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. వివరాల్లోకి వెళ్తే, గత కొన్ని నెలలుగా మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరింది. ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా చూడడానికి స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా, ఇరాన్ ముఖాముఖి చర్చలు ఏర్పాటు చేశారు. రెండు దేశాల టాప్ లీడర్స్, దౌత్యవేత్తలు ఒకే గదిలో కూర్చున్నారు. చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా ఎప్పట్లాగే తన అగ్రరాజ్య అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఇరాన్ను లొంగదీసుకోవాలని చూసింది. ఇరాన్పై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలంటే కొన్ని షరతులకు ఒప్పుకోవాలని, తమ మాట వినాలని అమెరికా బృందం హుకుం జారీ చేసే ప్రయత్నం చేసింది. కానీ అక్కడ కూర్చున్నది లొంగిపోయే ఇరాన్ కాదు. చర్చలు మొదలైన 80వ నిమిషంలో ఇరాన్కు చెందిన టెహ్రాన్ ప్రతినిధుల బృందం అమెరికాకు కళ్ళు బైర్లు కమ్మే షాక్ ఇచ్చింది. మీ బెదిరింపులు, మీ షరతులు మా దగ్గర సాగవు అని తేల్చి చెబుతూ చర్చల సమావేశాన్ని మధ్యలోనే బహిష్కరించి బయటకు నడిచింది. అంతర్జాతీయ దౌత్య చరిత్రలో ఒక అగ్రరాజ్యానికి ఇలాంటి అవమానం జరగడం చాలా అరుదు. ఇరాన్ తీసుకున్న ఈ బోల్డ్ డెసిషన్తో అమెరికా ప్రతినిధులు ఏం చేయాలో పాలుపోక ముఖముఖాలు చూసుకున్నారు. అసలు ఇరాన్ అంత ధైర్యంగా చర్చలను ఎందుకు బైకాట్ చేసింది? దానికి కారణం ఇరాన్ యొక్క నిఖార్సైన దమ్ము, మిత్రదేశాల పట్ల దానికున్న నిబద్ధత. చర్చల గదిలో ఇరాన్ ప్రతినిధులు ఒకే ఒక్క డిమాండ్ పెట్టారు. లెబనాన్లో ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమాల్ని, దాడులను తక్షణమే ఆపాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ వెనుక ఉండి నడిపిస్తోంది అమెరికాయే. కానీ అమెరికా దీనిపై దాటవేత ధోరణి ప్రదర్శించింది. దాంతో ఇరాన్ గర్జించింది. లెబనాన్లో అమాయకులపై ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే మీతో చర్చలు జరిపే ప్రసక్తే లేదు అని ఇరాన్ ముఖం మీదే చెప్పేసింది. ఇక్కడ మనం ఇరాన్ దమ్ము గురించి మాట్లాడుకోవాలి. ప్రపంచంలో సగానికి పైగా దేశాలు అమెరికా పేరు చెబితేనే వణికిపోతాయి. అమెరికా ఆర్థిక ఆంక్షలు విధిస్తుందేమో అని భయపడతాయి. కానీ ఇరాన్ దశాబ్దాలుగా అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటూనే సొంతంగా టెక్నాలజీని, డిఫెన్స్ సిస్టమ్ను డెవలప్ చేసుకుంది. అమెరికా హెచ్చరికలకు భయపడే రకం తాము కాదని ఇరాన్ ఈ రోజు ప్రపంచానికి చాటి చెప్పింది. మా సార్వభౌమాధికారాన్ని, మా మిత్ర దేశాల రక్షణను తాకట్టు పెట్టి మీతో రాజీ పడం అని ఇరాన్ స్పష్టం చేయడం ఆ దేశానికి ఉన్న సైనిక, రాజకీయ దమ్ముకు నిదర్శనం. చర్చల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇరాన్ ఊరికే ఉండలేదు. అంతర్జాతీయ మీడియా సాక్షిగా అమెరికాకు మైండ్ బ్లాక్ అయ్యే స్టేట్మెంట్ ఇచ్చింది. అమెరికాకు ఎలా సమాధానం చెప్పాలో, ఏ భాషలో బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసు అని ఇరాన్ వ్యాఖ్యానించింది. ఈ ఒక్క మాటతో పశ్చిమ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇరాన్ దగ్గర కేవలం సైన్యం మాత్రమే కాదు, అమెరికా, ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్స్ ను సైతం ముక్కలు చేయగల అత్యాధునిక హైపర్సోనిక్ మిసైల్స్, వేల సంఖ్యలో కామికాజ్ డ్రోన్లు ఉన్నాయి. గతంలో కూడా అమెరికా సైనిక స్థావరాలపై నేరుగా దాడులు చేసిన చరిత్ర ఇరాన్కుంది. అందుకే ఇరాన్ మాటల్లో అంత కాన్ఫిడెన్స్, అంత దమ్ము కనిపిస్తోంది. మమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తే హర్ముజ్ జలసంధిని మూసేసి ప్రపంచ దేశాలకు చమురు సరఫరా ఆపేస్తాం. మమ్మల్ని సైనికంగా దెబ్బతీయాలని చూస్తే మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికా స్థావరాలను బూడిద చేస్తాం అనే రేంజ్లో ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. అమెరికాకు ఇరాన్ ఇచ్చిన ఈ వార్నింగ్ ఇప్పుడు పెను సంచలనంగా మారింది. మరి 80 నిమిషాలకే ఆగిపోయిన ఈ చర్చల తర్వాత ఇరు దేశాలు ఒక అడుగు వెనక్కు వేసి అంతర్గత సంప్రదింపులు జరపాలని నిర్ణయించుకున్నాయి. తమ దేశాల్లోని ఉన్నతాధికారులతో చర్చించిన తరువాతే తదుపరి చర్చలు ఉంటాయా లేదా నేరుగా యుద్ధమేనా అనేది తేలనుంది. ఏదేమైనా అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడిస్తూ ఇరాన్ చూపించిన దమ్ము మాత్రం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.